నెక్స్ట్ 16 చూడడానికి మనకి ఇదేంటంటే మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మోడ్లో అన్నమాట. ఆప్షన్ మెథడ్ అని రాసుకోండి. సో ఆప్షన్ ప్రకారం ఎలా చేయాలంటే ఇలా కనుక మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయాలి. అలా చేయాలంటే కొద్దిగా లెక్క పెద్దది అవుతుంది కాబట్టి నేనేమన్నా అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి మేబీ ఈజీ అవుతుంది. అంటే x+2 y+3 పెట్టాలి. సో ఇప్పుడు x+2 y+3 పెట్టామనుకో ఫర్ ఎగ్జాంపుల్కి x+2 పెడితే 2² అంటే 4 4 4 ఎంత 16 -3 ఇంటూ y+3 పెడితే 3 3 ఎంత 3 ఇంటూ 3² 9 9 3 ఎంత 27 నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా. అంటే నేనేమంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా వై వాల్యూ కన్నా పెద్దగా ఉండాలి, లేనప్పుడు ఇది నెగిటివ్ నెంబర్గా వస్తుంది. అంటే ఒక నెగిటివ్ సింబల్ని కలిగి ఉంటుంది అనమాట, అంటే ఒక రుణ సంఖ్యని కలిగి ఉంటుంది. కాబట్టి ఏమంటే ఎక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా మస్ట్ బీ గ్రేటర్ దాన్ వై అయి ఉండాలి. ఎక్స్ విలువ వై విలువ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం చేయడానికి వస్తుంది. సో కాబట్టి మనకి ఇప్పుడు కాబట్టి మేబీ ఆప్షన్ మనకి ఏ కావచ్చు బి కాకపోవచ్చు, మనకు ఉన్నది ఏంటి సి ఆప్షన్ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో కాబట్టి ఇది 4 ఇంటూ ఎంత తీసుకుంటామంటే ఇది 3² -3 ఇంటూ ఎంత తీసుకుంటామంటే 2² బై ఇది 2 ఇంటూ ఎంత తీసుకుంటామంటే 3² ప్లస్ 5 ఇంటూ ఎంత తీసుకుంటామంటే 2² అదే అంటే 4 ఇంటూ 3² -3 ఇంటూ 2² బై 2 ఇంటూ 3² ప్లస్ 5 ఇంటూ 2² చేయాలి. సో ఇది 9 4 ఎంత వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 36 అనమాట. -2² 4 4 3 ఎంత అంటే 4 3 12 అనమాట బై 3² అంటే 9 9 2 ఎంత 18 9 2 18 2² అంటే 4 4 5 20 అండి. 20 + 18 అన్న మనకు వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 20 + 18 అంటే ఎంత 38. సో చూడు ఇక్కడ 36 - 12 డివైడ్ బై 38 చేయాలి. 36 నుంచి 12 మైనస్ చేసామనుకో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24 కదా. 24/38 కొట్టివేత చేసామనుకో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 12/19 కదా. సో 12/19 మన ఆన్సర్ అనమాట. 12/19కి సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి 3:2 కదా. మరి నువ్వు ఒకసారి చూడు ఇక్కడ మనకి ఎందుకు 2:3 కానీ 1:2 కానీ ఆన్సర్ కాదు, ఎందుకు 2:3 కానీ 1:2 కానీ ఆన్సర్ ఎందుకు కాదు? ఎక్స్ విలువ వై విలువ కన్నా తక్కువ ఉన్నప్పుడు మైనస్ చేసినప్పుడు వచ్చే నెంబరు ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ వస్తుంది, ఒక రుణ సంఖ్య వస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఏ ఆప్షన్ కాదు బి ఆప్షన్ కాదని చెప్పి సి ఆప్షన్ ఆన్సర్గా తీసుకున్నాను అనమాట. సో 12:19 మనకు ఆన్సర్ రావాలంటే 3:2ని సబ్స్టిట్యూషన్ చేయాలి అంతే. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. 17 చూడు x² + 4y² = 4xy అయితే x:y కావాలి. ఇప్పుడు నేను x+2 y+1 పెట్టాను, అక్కడ ఈక్వల్స్ టు 4xy వచ్చింది, దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. సో చూడండి మనకి ఇప్పుడు x+2 పెట్టేసాను అనుకో ఇది 2² ప్లస్ 4 ఇంటూ 1² ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 ఇంటూ 1. 2² అంటే 4 + 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 8 అంటే 8కి ఈక్వలే కదా ఇక్కడ సరిపోతుంది. అంటే ఎడం వైపు ఉన్నది కుడి వైపు ఉన్నదానికి సరిపోతుంది కదా. సో కాబట్టి 17కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 2:1 మనకు ఆన్సర్ అనమాట. 2:1. సో అంటే వాడు చెప్తున్న పాయింట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాడు ఏమని మెన్షన్ చేస్తున్నాడు అనే పాయింట్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం ఈజీ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి మనకి 18 చూడు 18th ప్రాబ్లంలో సార్ చూడండి మనకి 18వ లెక్కలో మనకు చూడు వాడు ఇచ్చిన దానిలో నీకు చూడండి మనకి ఇప్పుడు 5x² - 13xy ప్లస్ 6y² అన్నాడు ఈక్వల్స్ 0. అంటే ఇది కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే x:y రావాలంటే మనకి ఏ యొక్క వాల్యూ అనేది అక్కడ మనకి ఆప్షన్ ప్రకారం తీసుకోవాలన్నమాట. ఇలాంటి ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి వర్గ సమీకరణాలు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటే బీజగణితం నుంచి కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే x+2 y+1 పెట్టేసాయమ్మా ఆప్షన్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో కాబట్టి ఇక్కడ నీకు చూడు ఇక్కడ ఇది 5 ఇంటూ 2² -13 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1² చేయాలి. 2² 4 5 ఎంత 20 కదా. 20 - 26 + 6 అనమాట. ఓకే 20 + 6 26 26 నుంచి 26 తీసేస్తే ఎంత 0నే కదా ఇక్కడ సరిపోతుంది కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 2:1 ఇచ్చాడు, ఇక్కడ 3:5 ఆర్ 2:1 కూడా ఇచ్చాడు. 3:5 ఆర్ 2:1 కూడా ఇచ్చాడు. కాబట్టి నేనేమన్నా అంటే ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం తీసుకోవాలంటే నేనేమనంటే ఆన్సర్ అయినచ్చు ఇది కూడా అవ్వచ్చు. కాబట్టి 3:5ని కూడా మనం ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ ఇది 5 ఇంటూ 3² -13 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 5². 6 ఇంటూ 5². 9 5 45 అండి. సో ఇది మన క్యాలిక్యులేషన్లో చూడక మనకి 45 5² 25 25 6 150 మైనస్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 195 అనమాట. 195 - 195 అంటే 0నే కదా. ఎక్కడ వస్తుంది మనకి 18th డి ఆప్షనే కదా. డి ఆప్షన్ ఆన్సర్ అనమాట.
సో అంటే 2:1 సరిపోతుంది, 3:5 కూడా సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ 0 రావడానికి మనకు ఉన్న ఛాన్స్ ఎవరెవరు 3:5 ఒకటి 2:1 ఒకటి. కాబట్టి 18th ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. రైట్. ఇలాంటి ఎప్పుడైనా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా పెద్ద పెద్ద సమీకరణలు ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ద బెస్ట్ వే ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్లో వెళ్ళాలి. ఓకే రైట్. ఇప్పుడు 19 చూడమ్మా. x/5 = y/8 అయితే దెన్ x+5 = y+8 = కావాలి. x/5 = y/8 అయినప్పుడు దెన్ x+5 = y+8 కావాలి. అంటే ఇలా ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ చెప్పాను x/5 = y/8 అన్నాడు. అంటే x స్థానంలో 5 ఉంచాలా, y స్థానంలో 8 ఉంచాలా. చాలా సింపుల్గా x ఎక్కడ కనపడితే అక్కడ 5 రాయాలా, y ఎక్కడ కనపడితే అక్కడ 8 రాయాలా. x కనపడుతుంది కాబట్టి 5 రాస్తా, 5 + 5 అంటే ఎంత 10 కదా. తర్వాత 8 + 8 అంటే ఎంత 16 కదా. 10కి 16కి రేషియో చేయండి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 5:8 కదా. 5:8 5:8 మన ఆన్సర్ అన్నమాట. సో 19th ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అంట. రైట్. నెక్స్ట్ 20 చూడమ్మా. ప్రాబ్లమ్ నెంబర్ 20 చూడు. ఇది కూడా సేమే కదా. a/3 = b/4 = c/7 అయితే అయినా a+b+c / c యొక్క విలువ కావాలి. అంటే ఏ స్థానంలో 3 పెట్టేస్తాయి, బి స్థానంలో 4 పెట్టేస్తాయి, సి స్థానంలో 7 పెట్టేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లేస్లో 3 పెట్టు, బి ప్లేస్లో 4 పెట్టేస్తాయి, సి ప్లేస్లో 7 పెట్టేస్తే సి వాల్యూ అయినా 7తో డివైడ్ చేస్తే 3 + 4 7 + 7 ఎంత 14. 14/7 చేయండి. 14/7 చేస్తే ఆన్సర్ ఎంత మరి 2 కదా. సో కాబట్టి 20కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. a/3 b/4 c/7 అంటే ఏ ప్లేస్లో 3 బి ప్లేస్లో 4 సి ప్లేస్లో 7 అంటే 3 + 4 7 + 7 14/7 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2 అనేది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చాలా పెద్దగా వచ్చినాను చూడు. ఇక్కడ మనకి చూడు. ద salaries of AB and C are in the ratio 2:3:5. If the increments of 15%, 10%, 20% are allowed respectively in the salaries, then what will be the new ratio of the salaries? సో AB మరియు C జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 10% మరి 20% పెంపు వస్తే వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి కావాలి. ఎంత శాతం పెంచాలన్నాడు వాడు చెప్పు నాకు 15% పెంచమన్నాడు. సో ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వాడు తీసుకున్నప్పుడు చూడు ఇక్కడ 2:15% పెంచితే 115 కదా. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ చూడటానికి భయంకరంగా ఉంది అంతే. 3:10% పెంచితే ఎంత 110 కదా. ఆ తర్వాత 5 ఎంత శాతం పెంచమంటే 20% పెంచమంటే 120 కదా. అంటే 2:115 3:110 5:120 చేయాలి. 2:115 అన్నా మనకు ఈ వాల్యూ అంటే ఎంత ఇక్కడ ఇది 230. ఈ వాల్యూ ఎంత ఇది 330. ఈ వాల్యూ ఎంత ఇది 600 అవుతుంది. సో ఇది 0 0 అని 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 23:33:60 మన ఆన్సర్ అన్నమాట. 23:33:60 మన ఆన్సర్. సో కాబట్టి 21కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. 23:33:60 మనకు ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 22 చూడు. 2 numbers are respectively 20% and 50% more than the third number, then the ratio of the 2 numbers is అంటే థర్డ్ నెంబర్ని కనుక నువ్వు 100 అనుకున్నావు అనుకోమా. అంటే నేను ఒకసారి తెలుగులో కూడా చదువుతాను చూడండి. ఇక్కడ మీడియం అనేది మనకి బైలింగ్వల్లో ఉంటుందమ్మా. చాలా జాగ్రత్తమైన లాంగ్వేజ్ అనేది కొద్దిగా నీకు ఫస్ట్ ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో మాత్రమే చెప్తాను నేను. చూడ ఇక 22 క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యలు 3వ సంఖ్య కంటే వరుసగా 20% 50% ఎక్కువ. ఆ 2 సంఖ్యల నిష్పత్తి కావాలి. మొదటి సంఖ్య 20% ఎక్కువే కదా. అంటే మొదటి సంఖ్య 20% ఎక్కువ కాబట్టి 120 రాయండి. రెండో సంఖ్య 50% ఎక్కువ కాబట్టి 150 రాయండి. 120కి 150 క్యాలిక్యులేషన్ చేయడమ్మా. 34 అన్నట్టు 35 అన్నట్టు. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 4:5 4:5 ఆన్సర్ అన్నమాట. 120 అనేది ఎందుకు రాస్తున్నామంటే 20% ఎక్కువ కాబట్టి. 150 ఎందుకు రాస్తున్నామంటే 50% ఎక్కువ కాబట్టి. సో కాబట్టి ఇది 120 ఇది 150 అయితే దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 4:5 4:5 మన ఆన్సర్ అనమాట. 22కి సి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 23 చూడు. సీట్స్ ఫర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్ ద రేషియోస్ 5:7:8. There is a proposal to increase these seats by 40%, 50%, 75% respectively. What will be the ratio of increases seats కావాలి. ఓకే రైట్. అంటే ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది 5 అనుకున్నాం అనుకో. 40% పెంచితే 140 అన్నట్టు. తర్వాత 7 × 50% పెంచితే ఇది 150 అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఇది 8 అనుకున్నాం అనుకోమా. చూడక 8 అనుకున్నాం అనుకో. 8 × ఎంత 175 అన్నట్టు. 5 × 140, 7 × 150. ఆ తర్వాత నెక్స్ట్ 8 × 175. ఇది క్యాన్సిలేషన్ చేయాలి. 140 అనేది ఎందుకు రాస్తున్నామంటే 40% పెంచాం. ఎప్పుడైనా శాతాల ప్రకారం ఓకే 40% పెంచామనుకో 140 రాస్తాం. 50% పెంచామనుకో 150 రాస్తాం. 75% పెంచామంటే 175 రాస్తాము.
ఇది మన క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు కట్ చేస్తాం మనకు 25 దీనిలో 7 సార్లు పోతుంది, 25 6 సార్లు పోతుంది. 25 అంటే 2 5లు ఇంటూ చేయడమే కదా. సో కాబట్టి ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక వాల్యూ 28, 5 28లో. సో క్యాలిక్యులేషన్ చూడమ్మా, ఇక్కడ ఇది 28 ఇష్టు, ఓకే. ఆ తర్వాత 7 ఎంత 42 ఇష్టు, 8 ఎంత 56. మళ్ళీ వీటిలో క్యాలిక్యులేషన్ పోతుంది కదా నేను. దీనిలో మనం తీసుకున్నామనుకో మనకి 5 × 140 అంటే మనకి 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ అసలు లేదండి మన ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం కట్ చేసినామనుకో మనకి మేబీ 4th అన్న స్టార్ట్ అయ్యే ఆప్షన్ కూడా లేదు. చూద్దాం చూడు, ఇక్కడ మనకి 7తో కట్ చేస్తే 7 4 లేదా 28తో అంటే 14తో కట్ చేద్దామా, 14 2 14 3 14 4. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 2:3:4. కాబట్టి 23కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఎందుకు 140 రాస్తున్నామని చూడు, ఇక్కడ ఎందుకు 140 రాస్తున్నామంటే చూడు, 140 అనేది ఎందుకు రాస్తున్నాం, 40% పెరిగింది కాబట్టి. ఎందుకు 150 రాస్తున్నాం, 50% పెరిగింది కాబట్టి. ఎందుకు 175 రాస్తున్నామంటే 70% పెరిగింది కాబట్టి. ఆన్సర్ ఈక్వల్స్ 2:3:4 అంటే 23కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24 చూడు. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఈస్ 7:8. ఇఫ్ ది person increase in the number of boys and girls be 20%, 10% respectively, what will be the new ratio అని అడుగుతున్నాడు. అంటే వాడు చెప్పేదానిలో ఏంటంటే ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో ఎంత 7:8 కదా. అంటే అబ్బాయిలు 7 భాగాలు ఉన్నారు, అమ్మాయిలు 8 భాగాలు ఉన్నారు. 7 భాగాలు ఎంత శాతం పెంచమన్నాడు, 20% కదా, అంటే 120. అమ్మాయిలు వచ్చేసి 10% పెరిగారు కదండి ఇక్కడ మనకి. కాబట్టి 8 ఇంటూ ఎంత పర్సెంట్ పెరిగారు, 10% కాబట్టి 110. 120 అనేది ఎందుకు రాస్తామంటే 20% పెరిగింది కాబట్టి. 110 ఎందుకు రాస్తామంటే 10% పెరిగింది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ చూడ, ఇది 0 and 0 క్యాన్సిల్ అయితే చూడు, ఇక్కడ 4 3 4 రోజులు అంటే క్యాలిక్యులేషన్లో చూడు, ఇక్కడ ఇది 21:22, 21:22. సో 24 ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 24కి సి ఆప్షన్, 21:22 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 25 లెక్క చూడు. ఈ 40% of a number is equals to 2/3 of another number, what is the ratio of the first number to the second number అని అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 సమానమైతే ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి కావాలి. ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 సమానమైతే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి కావాలి. ఒక సంఖ్యలో 40% అని అడగా, అంటే ఏ నెంబర్లో 40% అంటే ఇదే కదండి. ఇక్కడ 40% అంటే ఇలా రాస్తాం, 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 2/3 ఇంకో సంఖ్యలో 2/3 సమానం. దీని ప్రకారం నాకేం కావాలి, ఇప్పుడు మనకి కంబైన్ ఇక్కడ A:B కదా కావాల్సింది ఇక్కడ. అంటే ఇది 200 ఒకటి, ఇంకోటి ఎంత అంటే ఇది 121. 200కి 120 క్యాలిక్యులేషన్ చేసామనుకోమ్మా. చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో 43 45. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 5:3 కదా, అంటే 5:3 ఆన్సర్ అనమాట. అంటే 25కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. 40% అంటే 40/100, 2/3. 100 రోజులు 200, 43 120 కాబట్టి 200కి 120 రేషియో ఎంత 5:3 కదా, అంటే 25కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 26 లెక్క చూడండి, ప్రాబ్లం నెంబర్ 20. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకో, మొత్తానికి అసలు రేషియో అనేది ఎలా రాయాలనే పద్ధతి నీకు నేర్పిస్తున్నాను అంతే. ఒక నిష్పత్తిని మనం ఎలా రాయాలి అనే మోడల్ మనం నేర్పిస్తున్నాము. తర్వాత 26 చూడు. రేషియో ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:7. ఇఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ ఇంక్రీజ్డ్ బై 50% and those of B decreased by 25%, the new ratio of their earnings becomes 8:7. What are A's earnings అన్నాడు. ఏ మరియు బీల సంపాదన 4:7, ఏ సంపాదన 50% పెరిగి బీది 20% తగ్గితే వారి కొత్త రాబడులు 8:7 అవుతాయి. అయితే ఏ సంపాదన ఎంత అనేది క్వశ్చన్. అది ఇక్కడ వాడు ఎక్కడా కూడా ఒక వాల్యూ, ఒక నెంబర్ అనేది సింగిల్ నెంబర్ ఇవ్వాల. రేషియో అనేది ఏంటంటే ఒక ఇమాజినరీ నెంబర్. అంటే ఏ అనేది 4 అయితే బి అనేది 7 అంతే. ఒకవేళ ఏ డబల్ అయిందంటే బి ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. అంటే దాని యొక్క ఫిక్స్డ్ వాల్యూస్ కాదు కదా. సో కాబట్టి ఫిక్స్డ్ వాల్యూస్ ఇవ్వనప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్, అంటే డేటా ఇన్అడెక్వేట్ అనేది మన ఆన్సర్. అంటే 26 లెక్కకి మనకు ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అండి. 26కి మన ఆన్సర్ ఏంటమ్మా, డి ఆప్షన్ ఆన్సర్ అది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 అండి. 27 లెక్క చూడు. ప్రాబ్లం నెంబర్ 27. ద ఫోర్త్ ప్రొపోర్షన్ టు 5, 8, 15. ఇంతకుముందు మన క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పాను. 4వ అనుపాతం అంటే చతుర్థ అనుపాతం ఎలా చేయాలో చెప్పాను. B/C/A చేయాలి. అంటే B/C/A అంటే దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, మేబీ 8/15/5 చేయాలి అంతే. సో 5 15లో 3 సార్లు పోతే 8 3 ఎంత అంటే 24. సో ఆన్సర్ ఇది అయితే బట్ ఎంత అంటే 24 మన ఆన్సర్ అండి. 27కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 28 చూడమ్మా. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 234 and 104 అన్నాడు.
230 104 యొక్క మధ్యమ అనుపాతం ఎంతో కావాలన్నాడు. అంటే మధ్యమ అనుపాతం మన ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 234 ఇంటూ 104 చేయండి. ఇప్పుడు 234 రూట్ అన్నా మనకు ఇది ఎంత అవుతుంది ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 13 ఇంటూ 18. 104కి రూట్ అన్నా మనకు ఇది 13 ఇంటూ 8 అండి. ఇప్పుడు రూట్ లోపల 2 13లు ఉన్నాయి కాబట్టి ఒక 13 బయట, 88 144 కాబట్టి 12 అండి. 13 12 చేయాలి వాల్యూ. అదే అంటే 13 12 ఎంత అంటే 156 మన ఆన్సర్ అనమాట. సో 156 ఆప్షన్ లేదు కాబట్టి మనకి నన్ ఆఫ్ ది ఆన్సర్ అనమాట. ఓకే రైట్. 13 ఇంటూ 18 చేస్తే 234, 13 ఇంటూ 8 చేస్తే 104 అనమాట. 2 13లో ఒక 13 బయట రాశాను. 88 144 రూట్ చేస్తే 12, 13 12 144 అంటే 28కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 29 అండి, 29 చూడు. ద థర్డ్ ప్రపోర్షన్ టు 0.36 అండ్ 0.48. 0.36, 0.48ల తృతీయ అనుపాతం ఎంత కావాలి? ఓకే చూడ, ఇక తృతీయ అనుపాతాన్ని ఫార్ములా చూడడానికి మనకి b²/a. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చూడ, ఇక్కడ ఇది 0.48 హోల్ స్క్వేర్ డివైడ్ బై 0.36. 0.48 హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఇది 0.48 ఇంటూ 0.48 బై ఈ వాల్యూ ఎంత అంటే 0.36. ఓకే 0.36. 0.48 ఇంటూ 0.48 డివైడ్ బై 0.36 అన్నాం అనుకో. చూడక ఇది పాయింట్ క్యాన్సిల్ అంటే 12 3 12. ఆ తర్వాత 3 48లో 16 సార్లు పోతే 16 4 ఎంత? 64 కదా. సో కాబట్టి దీన్ని రాసేటప్పుడు 0.64గా రాస్తాం. అంటే 2 స్థానాలతో పాయింట్ పెట్టాలి. అంటే 29కి మనకు ఆన్సర్ అంటే ఈ ఆప్షన్ అనమాట. అంటే ఇప్పుడు కేవలం మనం ఫస్ట్ బేసిక్స్ చేస్తున్నాము. ఆ బేసిక్స్లో మనం చెప్పిన క్వశ్చన్స్ మన కంటెంట్లో ఒక 10 క్వశ్చన్ ఉంటే ఇప్పుడు మనం దాదాపు ఒక 30 క్వశ్చన్ కవర్ చేస్తున్నాం అనమాట. 0.48 హోల్ స్క్వేర్ డివైడ్ బై 0.36 అంటే 0.48 ఇంటూ 0.48 డివైడ్ బై 0.36 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 0.64 అంత. అంటే 29కి ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 30 లెక్చర్ 30. ద థర్డ్ ప్రపోర్షన్ టు x² - y² అండ్ x - y ఈజ్ కావాలి. అంటే వాడు ఏమన్నదంటే 3వ అనుపాతం ఎంత కావాలి ఇక్కడ మనకి. ఓకే వాల్యూలో మనకి ఏమడిగాడంటే 3వ అనుపాతం ఎంత అని కావాలి ఇక్కడ. సో మనకి ఇప్పుడు 3వ అనుపాతం ఇక్కడ తెలుగు పడలేదమ్మా, 3వ అనుపాతం అని రాసుకోండి త్రిగుణ. మనం చూడు 3వ అనుపాతము తృతీయ అనుపాతం అని రాసుకున్నాం. 3వ అనుపాతం ఫార్ములా ఏంటంటే మనకి ఇది ఫార్ములా, ఇది b²/a. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూడు, ఇక్కడ ఇది x - y హోల్ స్క్వేర్ బై x² - y². x - y హోల్ స్క్వేర్ అంటే క్యాలిక్యులేషన్ చూడు, ఇది x - y ఇంటూ x - y బై a² - b² అంటే a + b ఇంటూ a - b కదా. సో కాబట్టి ఇది x - y ఇంటూ x + y. x - y క్యాన్సిల్ అయిపోతే ఈ ఆన్సర్ ఇది అయితే బట్ ఏంటంటే x - y డివైడ్ బై x + y. సో కాబట్టి 30కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ 31 అండి, ప్రాబ్లం నెంబర్ 31 చూడండి. 31 చూడు. ద రేషియో ఆఫ్ థర్డ్ ప్రపోర్షన్ టు 12 and 30 అండ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 9 and 25 కావాలి. ఓకే 32 12 మరియు 30కి 3 అనుపాతం నిష్పత్తి మరియు 9 మరియు 25 మధ్య అనుపాతం యొక్క నిష్పత్తి ఎంత కావాలి? ఇది 12 30కి 3 అనుపాతం అన్నా మనకు. 3 అనుపాతం ఫార్మ్ ఏంటమ్మా? b²/a కదా. సో కాబట్టి ఇది 30² డివైడ్ బై 12. ఓకే మధ్యమ అనుపాతం ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 25 క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే 30² అంటే ఎంత? 900 కదా. ఇది 900 డివైడ్ బై 12 ఈస్ట్ √9 అంటే 3 అండ్ ఆ తర్వాత 25 అంటే 5. సో చూడు ఇక ఇది 3 4 ఇది 300. 300 బై 4 అంటే ఎంత? 75 కదా. ఇది 75 ఈస్ట్ చూడు ఇక్కడ 75:15 క్యాలిక్యులేషన్ చే. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? నథింగ్ బట్ ఇది 5:1 ఆన్సర్ అనమాట. 31కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. 31కి బి ఆప్షన్. నెక్స్ట్ 32 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 32 చూడు. ద స్పీడ్ ఆఫ్ 3 cars ఆర్ ఇన్ ద రేషియో 5:4:6. ద రేషియో బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్సెస్ కావాలి. అంటే ఇప్పుడు 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 5:4:6. అవి ఒకే దూరం ప్రయాణించడానికి పట్టే కాల పరిమితుల నిష్పత్తి కావాలి ఇక్కడ. సో ఇప్పుడు ఎప్పుడైనా వేగానికి కాలం అనేది ఎప్పుడైనా సరే చూడక మనకి వేగానికి కాలం అనేది ఎప్పుడైనా విలోమానుపాతంలో ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూడడానికి ఇది 5 చూడ ఇక్కడ 5:4:6. 5 క్లోజ్ చేస్తే 4 6 24 అన్నట్టు. 4 క్లోజ్ చేస్తే చూడ ఇక్కడ 4 క్లోజ్ చేస్తే 5 6 ఎంత? 30 అన్నట్టు. ఆ తర్వాత 6 క్లోజ్ చేస్తే 5 4 ఎంత? 20 అన్నట్టు. 24:30:20 అండి క్యాలిక్యులేషన్ చూడు. ఇది ఆ తర్వాత చూడ ఇది 2 15 2 10 2 12
12:15:10 మన ఆన్సర్ అన్నమాట. 12:15:10 మన ఆన్సర్. సో కాబట్టి 32కి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, వేగానికి కాలం అనేది విలోమన పాత్రలో ఉంటుంది కాబట్టి విలోమ నిష్పత్తి మనం చేయాలి అంతే. అందులో ప్రాబ్లం నెంబర్ 33 అండి, 33 చూడు. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద రేషియో ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:2. If 20% of boys and 25% of girls are scholarship holders, what percent of the students does not get the scholarship? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, స్కూల్లో బాలకుల నిష్పత్తి 3:2, బాలుల్లో 20%, బాలికలు 20% స్కాలర్షిప్ హోల్డర్స్ అయితే స్కాలర్షిప్ లేని విద్యార్థుల యొక్క శాతం కావాలి. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇది ఓవరాల్ యావరేజ్ అండి, మనకి ఓవరాల్ యావరేజ్. సో కాబట్టి ఇక్కడ నీకు యావరేజ్ క్లాస్లో కూడా మనం చెప్పాం, పర్సంటేజ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, మనకి ఇక్కడ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో దీని ప్రకారం మనకి ఓకే రైట్. చూడు ఇక్కడ మనకి ఈ క్యాలిక్యులేషన్ చూడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో చూడు 3:2 కదా, ఈ 3:2 చూడు 3:2. ఈ 3:2లో చూడక మనకి 20% మంది 20% మంది స్కాలర్షిప్ పొందారంట. 20% మంది స్కాలర్ పొందారంటే మనకి 80% మంది పొందలేదు కదా. అంటే ఇప్పుడు 80% మంది స్కాలర్షిప్ రాలేదు. 20% మంది అమ్మాయిలకి స్కాలర్షిప్ వచ్చిందంటే 70% మంది రానట్టే కదా, ఇంటూ 75. ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 3 × 80 అంటే వాల్యూ 240, 2 × 75 అంటే 150 అండి. 240 + 150 అంటే వాల్యూ ఎంత, 390 కదా. ఆ 390 బై కొట్టేసాయి, 390 డివైడ్ బై అటువైపు 3 బాలు 2 బాలు అంటే మొత్తం ఎంత 5 బాగులు కదా. అంటే 390 డివైడ్ బై 5 చేయాలా, 390/5 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 78 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 78% మన ఆన్సర్ అనమాట. 240 + 150 390, 390 డివైడ్ బై 5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 78 మన ఆన్సర్ అండి. 33కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. తర్వాత 34 చూడు, ప్రాబ్లం నెంబర్ 34 చూడు. ఇన్ ఏ స్కూల్ 10% ఆఫ్ బాయ్స్ ఆర్ సేమ్ ఇన్ ద నెంబర్ యాజ్ 1/4 ఆఫ్ ద గర్ల్స్. అంటే 10% బాయ్స్ అన్నారు కదా మరి చూడక, 10% ఆఫ్ బాయ్స్ అంటే 10/100 ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ గర్ల్స్. సో ఇక చూడక ఇప్పుడు మనకు కావాల్సిన రేషియో ఏంటి, బాయ్స్ ఈస్ టు గర్ల్స్ కావాలా, బాయ్స్ ఈస్ టు గర్ల్స్. 100/40 అండి, బాయ్స్ ఏమన్నా చూడక బాయ్స్ 100, గర్ల్స్ వచ్చేప్పటికి ఎంత 40. 140 అన్నామనుకో, రేషియో చెప్పాక మనకి రేషియో ఎంత, ఇది 5:2 కదా. సో కాబట్టి 34కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 100 1 100, 10 4 40, 100కి 40కి రేషియో ఎంత అంటే 5:2 మన ఆన్సర్ అనమాట, 5:2. నెక్స్ట్ 35 చూడు, 35. ద కాంపౌండ్ రేషియో 2:3, 6:11 అండ్ 11:2 అన్నామనుకో. 2:3, 6:11, 11:2 అన్నామనుకో. ఇది 2:3, 6:11, ఇంకోటి ఎంత 11:2. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో 12 11 ఎంత 132 కదా. ఇది ఎంత, ఇది 66 కదా. 132 66 రేషియో ఎంత చెప్పు నాకు, ఇది 2:1 కదా, ఇది 2:1 కదా. 35 వచ్చిన ఆన్సర్ 2:1. అంటే 11 6 66 22 132, 2 11 22 22 3 ఎంత 66. 132కి 66 రేషియో చేస్తే వాల్యూ ఎంత 2:1 కదా. సో కాబట్టి 35కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడమ్మా, 36 చూడు. If 0.4 of a number is equals 0.06 of another number, then the ratio of that ratio is కావాలి. ఒక సంఖ్యలో 0.4 వంతు ఇంకో దాని 0.06 వంతుకు సమానమైతే రెండు సంఖ్యల నిష్పత్తి కావాలి. ఒక సంఖ్య చూడగా 0.4 0.4 వంతు, రెండో సంఖ్యలో ఏమన్నాడు ఇక్కడ 0.06 వంతుకు సమానం అన్నాడు. సో ఇప్పుడు చూడక ఇది దీనిలో x/y యొక్క వాల్యూ కావాలమ్మా. x వాల్యూ తీసుకుంటే దీన్ని ఎలా తీసుకుంటాం 0.06 ఒకటి, y వాల్యూ తీసుకుంటే ఎలా తీసుకుంటాం 0.4 ఒకటి. 0.06 డివైడ్ బై 0.4 అన్నామనుకో, ఇది క్యాలిక్యులేషన్లో ఎంత వస్తుంది అంటే ఇది 3:20 మన ఆన్సర్ అండి. అయితే దీన్ని నేను చెప్తున్నాను చూడమ్మా, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలా 0.06 డివైడ్ బై 0.4 ఉందనుకో, ముందు నెంబర్ రాసేసి ఇది 6 4 రాస్తే కింద ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 0 పెట్టే, పైన 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 0 పెట్టేస్తాయి. కాబట్టి ఇది 23 20 వస్తుంది అనమాట. అంటే జస్ట్ పాయింట్స్ కాస్త 0 కన్వర్ట్ అయ్యేటప్పుడు జస్ట్ ఉల్టా పల్టా అవుతాయి అనమాట. కింద ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైకి వెళ్ళేప్పుడు 1 0 అవుతుంది, పైన 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కిందకు వచ్చేప్పుడు 2 0s అవుతాయి అనమాట. 60/4 ఉందంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3/20. సో కాబట్టి మనకి 36 ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే.